దర్శన్ శరణ్యం తీసుకొని తన ఫ్రెండ్ భార్య ఇట్లా బ్రెడ్ క్యాన్సర్తో బాధపడతాడు, 2 వారాల్లో చనిపోయిపోతుందని భార్య దగ్గర సింపతి క్రియేట్ చేసి దర్శన్ శరణ్యం తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. వచ్చి సమీర బెడ్ మీద ఉంటే సమీరను చూపిస్తాడు, తనే తిను అని. అప్పుడు శరణ్య సమీరను చూసి షాక్ అవుతుంది. తర్వాత సమీర లేచి కావాలనే వాళ్ళ ముందు యాక్టింగ్ చేస్తూ బ్లడ్ కక్కుతున్నట్టుగా వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడు పాపం జాలితో శరణ్య పోయి 2 చేతులు పట్టి ఆ బ్లడ్ కూడా పట్టుకొని వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు వెంటనే సమీర వాళ్ళ అన్న దర్శన్ వీళ్ళందరూ అక్కడ బెడ్ దగ్గరికి వచ్చి నిలబడతారు. తర్వాత సమీర ఉండి శరణ్యతో ఇలా అంటుంది, చెప్పు శరణ్య, నా కోరిక తీరుతుందో లేదో అనేది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది శరణ్య అని బాధతో డల్గా అడుగుతుంది శరణ్యని. తర్వాత సమీర వాళ్ళ అన్న కూడా ఇలా అంటాడు, శరణ్య చెప్పు, పెద్ద మనసు చేసుకొని నా చెల్లెల మెడలో దర్శన్ తాళి కట్టడానికి ఒప్పుకుంటావా? ఒప్పుకో, నా చెల్లె ఆత్మకు శాంతి కలిగేలా చెయ్యమ్మా అని చెప్పేసి అడుగుతాడు సమీర వాళ్ళ అన్న. కానీ అప్పుడే అసలుకి ఏం చేయాలో అర్థం కాకుండా శరణ్య ఆలోచిస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది, పాపం సమీర పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది, జాలి కలుగుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంది. అసలు నిజంగానే శరణ్య ఒప్పుకుంటుందా? దర్శన్తోని సమీర మెడలో తాళి కట్టడానికి పోని తనే దగ్గరుండి చేపిస్తుందా? లేకపోతే ఒకసారి మన ఆనంద భైరవితో మాట్లాడతా అని చెప్పి టైం తీసుకుంటుందా? ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.